హలో అందరికీ దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. సాటర్డే అండ్ సండే అప్డేట్ సరిపోయాయి కదా, యాజ్ ఇట్ ఈస్ అలానే జరిగింది. అలాగే నామినేషన్ ప్రాసెస్ కూడా ఎలా జరిగింది, ఎవరెవరు నామినేట్ అయ్యారని ఈ వీడియోలో క్లియర్ గా మాట్లాడుకుందాం. దానికంటే ముందు వీడియోని లైక్ చేయండి. మీ చిన్న లైక్ నాకు చాలా పెద్ద సపోర్ట్ ఇస్తుంది కాబట్టి లైక్ చేసి అయితే వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇక విషయానికి వస్తే ప్రోమోలో మీరు చూసుంటారు, 2 పిల్స్ తో నామినేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. అది ఒక శాంపిల్ మాత్రమే, చాలా పెద్ద ట్విస్ట్ అయితే ఉన్నాయన్నమాట నామినేషన్ ప్రాసెస్ లో. ఫస్ట్ ఇనిషియల్ గా బిగ్ బాస్ ఏం చేస్తారంటే 2 పిల్స్ అయితే ఇద్దరు కెప్టెన్స్ కి అయితే ఇస్తారు, గౌరవ్ అండ్ సుమన్ శెట్టికి. ఒక్కొక్క పిల్స్ తీసుకుంటారు కదా, ఆ పిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్ ఒకరికైతే ఆ పిల్స్ ఇవ్వాలి. అయితే సుమన్ శెట్టి ఏం చేస్తారంటే ఇమాన్యుల్కి ఇస్తాడు, గౌరవ్ గుప్తా ఆయేషకి ఇస్తాడు అనమాట. ఆయేషకి ఇచ్చిన తర్వాత బిగ్ బాస్ ఏం చేస్తాడంటే వీళ్ళిద్దరికి కొన్ని బెలూన్స్ ఇస్తాడు. ఆ బెలూన్స్ ఒక్కొక్కరు పగలగొడితే అందులో ఒక పోస్ట్ అయితే ఉంటది అనమాట. అది ఏంటంటే ఎవరెవరు ఎంతమందికి నామినేట్ చేయాలి అంటే ఇమాన్యుల్ 5 మెంబర్స్ నామినేట్ చేయాలని అందులో ఉంటది. అలాగే ఆయిషా గారు ఇద్దరిని నామినేట్ చేయాలని అందులో ఉంటది. ఈ విధంగా చేసిన తర్వాత ఇమాన్యుల్ 5 మెంబర్స్ నామినేట్ చేయాలి కదా, ఆ 5 మెంబర్స్ ఎవరెవరు నామినేట్ చేశాడు అంటే కళ్యాణ్, తనూజ, రీతు, దివ్య, రమ్య, వీళ్ళు 5 మెంబర్స్ అయితే ఇమాన్యుల్ నామినేట్ చేశాడు. అదేవిధంగా ఆయిషా ఇద్దరిని నామినేట్ చేయాలి కదా, ఆయిషా సంజన అండ్ శ్రీనివాస్ అయితే నామినేట్ చేసింది. ఈ విధంగా వీళ్ళందరూ నామినేట్ చేసిన తర్వాత నామినేషన్ ప్రాసెస్ అయిపోయిందని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. అందరూ షాక్ అవుతారు అనమాట. కాసేపు తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తాడంటే ఇండివిజువల్ నామినేషన్స్ పెడతాడు. అంటే ఆ నామినేషన్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిలిచి ఒక్కొక్కరు నామినేట్ చేయాలన్నమాట. ఫేస్ టు ఫేస్ నామినేషన్స్ ఒకరు చేయాలి. ఎప్పుడు ఇద్దరు చేస్తారు కదా, ఫేస్ కి ఫోమ్ ఉంటుంది, మనం చాలా సార్లు చూసుంటాం. ఒక ప్లేట్ లో ఫోమ్ ముఖానికి పోసి ఒక్కొక్కరు నామినేట్ చేయాలన్నమాట. ఈ విధంగా నామినేట్ చేసినప్పుడు ఎవరు నామినేట్ చేశారు, పెద్ద పెద్ద గొడవలు అయితే జరిగాయి ఈ నామినేషన్ ఫేస్ టు ఫేస్ నామినేషన్ లో. ఫస్ట్ ఎవరు నామినేట్ చేశారంటే దివ్య ఆయేషను నామినేట్ చేసింది, ఆయేష రీతును నామినేట్ చేసింది, రీతు ఆయేష నామినేట్ చేసింది. వీళ్ళిద్దరి మధ్యన గొడవలు ఏంటంటే ఆ కిచెన్ గొడవలు ఏవో ఉన్నాయి కదా లాస్ట్ వీక్ లో జరిగాయి, ఆ కడగడం గురించి. ఆ ఇష్యూస్ మీద వీళ్ళిద్దరి మధ్య అయితే మంచి ఫైట్ అయితే నడిచింది, మంచి ఫైర్ కూడా ఉందన్నమాట వీళ్ళిద్దరు నామినేషన్ లో. ఆ తర్వాత తనూజ రమ్యను నామినేట్ చేసింది. ఈ నామినేషన్ ప్రాసెస్ అనేది చాలా గట్టిగా అయ్యింది. తనూజ అయితే రమ్య కన్ఫెషన్ రూమ్ లో వీడియో చూపించారు కదా, చప్పట్లు, ఈ చెయ్యి కలిస్తే చప్పట్లు అనే మాటకి ఎంత లీనియన్స్ ఇచ్చింది అనే వర్డ్స్ మీద వీళ్ళిద్దరూ గట్టిగా నామినేట్ చేసుకుని చాలా పెద్ద ఫైట్ అయితే అయ్యిందనమాట. మనకి ఈ రోజు ఎపిసోడ్ లో అది మంచి కంటెంట్ ఉంటుంది. ఆ తర్వాత రమ్య కూడా తనుజను నామినేట్ చేసింది. వీళ్ళిద్దరూ ఆపోజిట్ గా నామినేట్ చేసుకున్నారు, ఫుల్ ఫైర్ తో ఉంటది. తర్వాత సంజన గారు దివ్యాన్ని నామినేట్ చేశారు, శ్రీనివాస్ కళ్యాణ్ నామినేట్ చేశాడు, కళ్యాణ్ శ్రీనివాస్ నామినేట్ చేశాడు. వీళ్ళిద్దరి మధ్య కదా ఏదో డిస్కషన్ అయితే జరిగిందంట, చాలా పెద్ద ఆర్గ్యుమెంట్స్ అయితే జరిగాయి. గట్టిగా ఈ రోజు అయితే 3 ఫైట్స్ అయితే ఉండబోతున్నాయి. ఒకటి రీతు వర్సెస్ ఆయేష, రమ్య వర్సెస్ తనూజ అండ్ కళ్యాణ్ వర్సెస్ శ్రీనివాస్. వీళ్ళ మధ్యన అయితే ఫుల్ నామినేషన్ అయితే ఉందన్నమాట. ఇమాన్యుల్ మళ్ళీ 6th వీక్ కూడా నామినేషన్ లో లేడు. మాధురి గారికి ఒక్కరు కూడా నామినేట్ చేయలేదు. ఇది నాకు స్టిల్ వాళ్ళు భయపడుతున్నారా లేకపోతే రెస్పెక్ట్ ఇస్తున్నారా కూడా నాకు అర్థం కాలేదు. ఆమె చేసిన లాస్ట్ వీక్ హంగామాకి మాక్సిమం నామినేషన్స్ తనకే పడాలి, కానీ ఎవరు నామినేట్ చేయడానికి ధైర్యం అయితే చేయలేదు. అందరూ జడిసిపోయారేమో అని నాకు అనిపించింది. ఇమాన్యుల్ నామినేషన్ లో లేడు. ఫైనల్ నామినేషన్ లిస్ట్ ఏంటి అంటే రీతు, శ్రీనివాస్, రాము, తనూజ, దివ్య, రమ్య, కళ్యాణ్, సంజన, వీళ్ళైతే ఆయేష, వీళ్ళందరూ నామినేషన్ లో ఉంటే బిగ్ బాస్ గౌరవ్ గుప్తాకు ఒక పవర్ అయితే ఇస్తాడు. వీళ్ళలో మీరు ఒకరికి సేవ్ చేయొచ్చు అంటే గౌరవ్ గుప్తా ఆయేషకి సేవ్ చేస్తాడంట. ఎందుకంటే లాస్ట్ వీక్ కెప్టెన్సీ టాస్క్ లో తన ముందు కీ పట్టుకెళ్ళి ఓపెన్ చేసి కన్ఫ్యూజ్ అయిపోయింది కదా, అక్కడ వరకు చాలా బాగా కష్టపడి ఆడింది. సో తన డిజర్వ్ అని సేవ్ చేసాడంట. సో తన తప్ప ఇప్పుడు నేను చెప్పిన పైన లిస్ట్ వాళ్ళందరూ నామినేషన్ లో ఉన్నారు. సో ఇది నామినేషన్ అప్డేట్స్ అనమాట. మరిన్ని మోర్ అప్డేట్స్ అందరికంటే ముందు మన ఛానల్ వస్తాయి కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.